ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మా ఊళ్ళమ్మా అమ్మా అవసరం ఉంటే పిలుస్తాను, నువ్వు కూడా వెళ్ళు. అట్టగేనమ్మా. నాకే ఇలా ఉంటే ఇక్కడ జరిగేది హర్ష గారికి తెలిస్తే ఇంకెంత టెన్షన్ పడతారో ఏంటో. రాణి గారు చెప్పండి. నాన్నగారు వచ్చారు. వాట్? మీ నాన్నగారు లేరని చెప్పారుగా? అయ్యో, నేను చెప్పేది మాధవి వాళ్ళ నాన్నగారు, మీ మావగారు గురించి. ఏంటి? మాధవి వాళ్ళ నాన్న విశ్వనాథం గారు ఇంటికొచ్చారా? అవును, వస్తూనే ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. మేనేజ్ చేయలేక నాకు చెమటలు పట్టాయి తెలుసా. నందిని ఏంటి? ఫోన్, నా మొబైల్ ఇక్కడ మర్చిపోయాను. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో? నాని వాళ్ళ డాడీతో. ఓకే ఓకే, క్యారీ ఆన్. హలో రాణి గారు, సడన్గా ఆపేశారు. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. చెప్పండి, మీరు ఎప్పుడొస్తున్నారు? అర్థమైంది, ఎవరో అక్కడ చాటుగా వింటున్నారన్నమాట. మీరు బాగానే గెస్ చేస్తారు. మ్యాటర్ ఏంటి? ఏదైనా సమస్య ఎదురైందా? నాన్నగారు వచ్చారు కదా, మీరు కూడా త్వరగా ఇంటికి వస్తే బాగుంటుంది. ఓకే, అర్థమైంది. ఐ విల్ కమ్. అలాగేనండి. నందిని, నీ గూఢాచారి వేషాలు నా దగ్గర పనిచేయవు. నా కత్తికి రెండు వైపులా పదునుంది. పూజా మేడం, మీరనుకున్నట్టు నేను మరీ అంత ముద్దపప్పునేం కాదు. నా మీద మీరు చూపించే కోపంలో కూడా ప్రేమే ఉందని నాకు తెలుసు. యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు నటిస్తున్నా మీ మాటల్లో నా మీద మీకున్న ఎఫెక్షన్ నాకు అర్థమవుతూనే ఉంది. ఏ కుక్కపిల్ల అని మీరు ఎంతో క్యూట్గా పిలుస్తుంటే ఒక్కోసారి నన్ను నేనే మర్చిపోయి ఎక్కడ మీ ముందు ఓపెన్ అయిపోతానోనని భయమేస్తోంది. బట్ హౌ? నో, నో వే. హాయ్ కేపీ, నాకోసమే వెయిటింగా? తమరు మా బాస్ గారి చెల్లెలు కదా, రమ్మన్నాక తప్పుతుందా? అదిగో, అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నేనేదో సరదాగా బాస్ చెల్లెల్నంటే నువ్వు కూడా రిపీట్ చేస్తావా? మేడం, మీరు సరదాగా అన్నా అదే నిజం కదా. నీ మొహం ఏంటి నిజం? ఇన్నాళ్ళు నిన్ను కావాలని టేస్ట్ చేశాను. తెలుసు. తెలుసా అంటే? దొంగ, ఇన్నాళ్ళు నా ముందు ఏమీ తెలియనట్టు నాటకం ఆడావా? ప్లీజ్ మేడం, ఎందుకు పిలిచారో చెప్పండి. ఇంకా లాభం లేదు,
డైరెక్ట్గా ఓపెన్ అయిపోవాల్సిందే. ఆనంద్, ఒక మగాడిగా ముందు నువ్వే ప్రపోజ్ చేస్తావని ఇంతకాలం వెయిట్ చేశాను. ఎన్నిసార్లు నేను నీకు అవకాశం ఇచ్చినా నువ్వు ఒక్కడు కూడా ముందుకేయలేదు. నా మీద నువ్వు చూపించే కేరింగ్ నాకు బాగా నచ్చింది. ఆ విశాల్ లాంటి రాస్కెల్ని కూడా నా కోసం ఎదిరించావు చూడు. నీలో ఆ గట్స్ ఇంకా ఇంకా నచ్చాయి. నేను సిగ్గు లేకుండా చెప్తున్నానని నువ్వు అనుకున్నా సరే, ఐ లవ్ యూ. ఐ వాంట్ యూ. ఒక ఆడపిల్లగా నా అంతటి నేనే బయటపడ్డా కూడా నువ్వేం మాట్లాడకపోతే నేనేమనుకోవాలి? మీ రేంజ్ ఆకాశం లెవెల్లో ఉంటే నా రేంజ్ అవుట్ హౌస్ లెవెల్లో ఉందనే నిజాన్ని గుర్తుంచుకోండి. మీలాంటి గొప్ప అమ్మాయికి నాలాంటి పేద కుర్రోడు సెట్ కాడనుకుని నన్ను మర్చిపోండి. ఆనంద్, ఏమంటున్నావు? నీ దగ్గర నేనెప్పుడైనా డబ్బున్న పిల్లని అనే గర్వాన్ని చూపించానా? లేదు. మరి నీ పేదరికాన్ని ఏనాడైనా ఎత్తి చూపించానా? నిన్ను అవమానించానా? మరి నాకు లేని ప్రాబ్లం నీకేంటి? ఓహో, సిగ్గు లేకుండా నేను ఐ వాంట్ యు అన్నానని నీ కళ్ళకి చీప్గా కనిపిస్తున్నానా? మేడం ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడక ఇంకేంటి? ఇవాళ నీతో ఎంతో ప్రేమగా నా మనసులో మాటని చెప్పాలని వస్తే నో అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? పూజ మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. నో, నేను ఇంకేం వినను. డైరెక్ట్గా ఒకే ఒక మాట చెప్పు, ఎస్ ఆర్ నో. నేను నీకు కావాలా వద్దా? చూడండి మేడం, సరదాగా మాట్లాడడానికి, టైంపాస్ కోసం ఫ్లర్ట్ చేయడానికి ఆడా మగల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు. ప్రేమించుకోవడానికి ఆ ఇద్దరి మనసులు కలిస్తే చాలు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ కలవాలి. మీరేమో జమీందారీ కుటుంబంలో పుట్టారు, మరి నేనేమో మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ కొడుకుని. ఐ డోంట్ కేర్. వీ హ్యావ్ టు కేర్. నీ మనసులో నా మీద ఇష్టం ఉన్నా బలవంతంగా అణుచుకుంటున్నావు నువ్వు. ఒక పిరికి వాళ్ళలాగా నిన్ను నువ్వే కాదు నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావు. ప్లీజ్, ఇంకీ విషయంలో మన మధ్య ఆర్గ్యుమెంటే వద్దు. నా ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పి తీరాలి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు నేల మీద నడవడం మాత్రమే తెలుసు, ఆకాశంలో విహరించడం కాదు. నింగి నేల ఎప్పటికీ కలవవు. నాకు కొటేషన్లు కాదు, ఆన్సర్ కావాలి. సే yes or no. ఐఎమ్ సారీ. ఇట్ మీన్స్ నువ్వు డైరెక్ట్గా చెప్పలేవు, అంతే కదా? మీ ఇష్టం, మీరేమైనా అనుకోండి. ఆల్ రైట్. నువ్వు నన్ను లవ్ చేయవేమో గానీ నేను నిన్ను లవ్ చేయకూడదని రూలేం లేదుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. మన ప్రేమకి నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా నా వన్ సైడ్ లవ్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అతిగా ఆశలు పెంచుకుంటే చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది. చూద్దాం, నీ పిరికితనమే గెలుస్తుందో నా ప్రేమే జయిస్తుందో తప్పకుండా చూద్దాం. ఆర్గ్యుమెంట్స్తో ఆలోచనలు మారవు. ఆఫ్టర్ ఆల్ ఆలోచనలేంటి, టైం వస్తే అన్నీ మారతాయి, అన్నీ. ఓకే, ఇలా ఎప్పుడూ రమ్మని కాల్ చేయకండి, నేను రాను.
చూస్తా. వేరెవర్ యు గో ఐ ఫాలో అంటూ నువ్వే నా కోసం ఎలా రావో నేను చూస్తా. అబ్బో అబ్బో, ఏంటమ్మా మాధవి, చాలా చాలా వంటలే చేసినట్టున్నావు. అన్నయ్య గారు, రాక రాక మీరు మా ఇంటికొస్తే ఈ మాత్రమైనా చేయకపోతే ఎలాగూ? బావగారు, మనం కలిసి భోంచేసి చాలా ఏళ్లయింది. మీ కూతురు చేతి వంటని నిదానంగా తృప్తిగా తినండి. అలాగే. హర్ష గారు ఇంకా రాలేదేంటి? మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. అమ్మా మాధవి, అల్లుడు గారు భోజనానికి రారా? మీరు వచ్చినట్టు నేను ఫోన్ చేశాను. ఏదో పని మీద ఉన్నారట. వీలైనంత తొందరగానే వచ్చేస్తానని చెప్పారు నాన్న. మరి నీ ఆడపడుచు పూజ ఏది? కాలేజ్కి వెళ్ళింది. మీరు కానివ్వండి. ఆహా, ఎన్నాళ్ళైందమ్మ నీ చేతి వంట రుచి చూసి. నిజంగానే బీరకాయ కూర అమృతంలా ఉంది. మరి మాధవ్ అంటే ఏమనుకున్నారు? మసాలా కూరల్నే కాదు, చప్పటి కూరలను కూడా వావ్ అనిపించేలా వండటంలో తనకి తనే సాటి. అంతేనా? ఎవరికి ఏం కావాలో అన్నీ తెలుసుకుని కమ్మగా ఉండి పెట్టే కోడలు దొరకడం నిజంగా మా అదృష్టం అన్నయ్య గారు. ఏంటత్తయ్యా, బీరకాయ కూరలో కాస్త కొత్తిమీర వేసి చేస్తే కూడా అంత మెచ్చుకోవాలా ఏంటి? ఇంకా నయం, ఈ చప్పిడి కూరని ఆల్ ఇండియా కుకింగ్ కాంపిటీషన్కి పంపిద్దామన్నారు కాదు. అట్ట పంపిస్తే మాధవమ్మ గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది సారు. చాలే ఆపు, అందరూ కావాలని భజన చేసేవాళ్లే. నందిని, ఇక చాలు. అభిమానంతో మెచ్చుకోవడం నీ కళ్ళకి భజన చేయడంలా అనిపిస్తుందా? అసలు కొంతమంది ఆడవాళ్ల చేతి వంటకి ఆ కమ్మటి రుచి ఎందుకొస్తుందో తెలుసా? ఉప్పు కారాలు అవి వేయడం వల్ల కాదమ్మా, మనవాళ్ళు అనే మమకారాన్ని కలపడం వల్ల. బాగా చెప్పారు బావగారు. వీళ్ళమ్మ బతుకున్నప్పుడు ఇలాగే చేసి పెట్టేది. ఇన్నేళ్లకు మళ్ళీ నా కూతురు వాళ్ళమ్మను గుర్తు చేసింది. భగవంతుడా, ఇంత మంచి మనిషి ముందు నిజాన్ని దాచిపెట్టి నేను మాధవిగా ఎలా నటించాలి? తాతయ్యలు, కూర అదుర్స్ లాగించండి. ఓరి బడవా, అయితే ఇంకాస్త వేసుకో మరి. మాధవి, నీ కొడుకు కూడా అదుర్సన్నాడంటే నిజంగానే నిన్ను ఆల్ ఇండియా వంటల పోటీలకు పంపించాల్సిందే. అప్పుడు గాని మీ కోడలు వంటలక్క అనిపించుకోదు. బావగారు, ఎందాక నుంచి చూస్తున్నాను. వీళ్ళేం చేస్తుంటారు? పేకల దాకా తిని రోడ్ల మీద బలాదూరుగా తిరుగుతుంటారులేండి. లేదంటే ఇదిగో సందర్భం లేని వాగుడుతో చివాట్లు తింటూ ఉంటారు. అదేంటక్క అలా అంటారు? మన ఫామ్ హౌస్ పనులు, క్వారీ పనులు అన్నీ నేనేగా చూసుకునేది.
ఆ పనులు చేయటానికి ఆనందు గురుమూర్తి ఉన్నారు కదా. నువ్వు వాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుండా ఉంటే మాకంతే చాలు. భలే భలే, ఇలా భూమి రంగాన్ని విసిరితే మళ్ళీ మనకే తగులుతుంది. మాధవి, నీ కొడుక్కి నీ పోలికలు మాటలే కాదమ్మా, నువ్వు వేస్తావే బాణాలాంటి చెనుకులు, గురి తప్పకుండా వేయడం చిన్నప్పటి నుంచే వచ్చేసింది. నాన్నా నాన్నా, అయ్యో నాన్నా, నీళ్ళు తాగండి. తినేటప్పుడు ఆ నవ్వెందుకు నాన్నా? ఏదో పొలమారిందిలే అమ్మా. అంటే బావగారిని ఎవరో తలుచుకుంటున్నారన్నమాట. కూతురు కళ్ళ ముందే ఉందిగా, ఇంకెవరు తలుచుకుంటారు? ఈ కూతురు కంటే ముందు ఈయన గారికి ఓ సుపుత్రుడు కూడా ఉన్నాడు కదా. పాపం ఈయన గారి చింతకి ఆ వంశోద్ధారకుడే కారణమేమో. ఎగతాళిగా అన్నా, నిజాన్నే చెప్పారు. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. మాధవి నా కంటి వెలుగైతే ఆ దౌర్భాగ్యుడు మాత్రం హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక 100 రూపీస్ కొడతావా? ఏంటి ఇట్టా ఇట్టా? నేను తాగానా? తాగాను తాగాను. మా నాన్నకి గుండె జబ్బు, సీరియస్గా ఉంది. ఎంతో కాలం బతకరని డాక్టర్లు చెప్పారు. ఆ బాధని మర్చిపోవడానికి నేను ఇలా తాగుతున్నాను. ఒకే ఒక క్వార్టర్ ఇప్పించండి సార్. అన్నా, ఒకే ఒక క్వార్టర్ ఇప్పించండి అన్నా, ప్లీజ్. బోరా, నువ్వు ఇవ్వకపోతే ఇంత పెద్ద సిటీలో క్వార్టర్ ఇప్పించే ధర్మాత్ముడే లేడా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, సారీ అండి, మా చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. దానికి చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఇలా కుంటుకుంటూ నడుస్తుంది. అందుకే మా నాన్నకి నాకు భరించలేనంత బాధ. ఆ బాధని మర్చిపోవడానికి మందు తాగాలి. ఒకే ఒక క్వార్టర్ విస్కీ. పోతారా? నువ్వు కాకపోతే నీ బాబు గడిస్తాడు. దేవుడే ఇచ్చాడు మందు ఒకటి, ఇక ఫుడ్డేలా, సిల్క్ బెడ్డేలా, పేమెంట్ అయినా అది స్వర్గమే, పేమెంట్ అయినా స్వర్గమే. అంతా చూసేసారా బావగారు? ఏంటి ప్రసాద్ ఇది? మీ నాన్నకి గుండె జబ్బా, మీ చెల్లికి పోలియోనా? ఇలాంటి కట్టుకథలు చెప్పి క్వార్టర్ మందు కోసం అడుక్కుంటున్నావా? తప్పదు బావా, సినిమా కష్టాలు చెబితేనే జనాలు కరిగిపోతారు. కన్నీళ్లు పెట్టుకుని దీనంగా అడుక్కుంటేనే కాసులు కాసులు పడేస్తారు.
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అంటూ సాంగ్ కూడా పాడితేనే సింపతి తన్నుకుంటూ వచ్చేస్తుంది జనాల గుండెల్లోంచి. ప్రసాద్, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా నీకేంటి కర్మ? కర్మే బావా. ఈ హెడ్ మీద ఆ బ్రహ్మ రాసిన రాత. నిన్నేమో కారులో తిరగమన్నాడు, నన్నేమో ఇలా రోడ్డు మీద అడుక్కొని తినమన్నాడు. తప్పుతుందా? నిన్ను చూస్తే జాలేస్తోంది. అక్కడ మీ నాన్న మీ చెల్లిని చూడటానికి మా ఇంటికి వచ్చారంట. అందుకే తిరిగి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పట్రా. ఏంటి? కాలినడక లెవెల్ నాది, ఖరీదైన కారు ప్రయాణం మీది. మీకు నాకు అంతుంది దూరం. ప్రసాద్, నా మాట విను. నీకొక మంచి భవిష్యత్తుని నేనే. అక్కర్లేదు. ఇవాళ నేను బేవర్స్ గళ్ళ తిరిగినా ఏదో ఒక రోజు మీ అంత మీకన్నా గొప్పనైపోతాను. ఎలా? ఇలా రోడ్ల మీద చీపుగా అడుక్కుంటున్నా? హలో బావగారు, అడుక్కోవడాన్ని అంత చీప్గా అనుకోవద్దు. ఇవాళ పొద్దున్నే చిలక జ్యోతిష్యం చేపించుకున్నా. అందులో ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? అఖిల భారత అడుక్కు తినే వాళ్ళ సంఘానికి నేనే ప్రెసిడెంట్ అయిపోతారంట. ఆ దారిలో వెళదామనే. దేవుడే ఇచ్చాడు మందు ఒకటి, ఇంకా చెల్లెలా బావగారేలా ఈ బంధనాలేలా ఓ జీవుడా. ఎక్స్క్యూజ్ మీ 1 quarter ప్లీజ్. పుస్కియా. దేవుడా, ఈరోజు మందే లేదు, రేపైనా ఉందో లేదో తెలియదు. ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి తాగుబోతూ అంటుంటే తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. సినిమాల్లో చూపించినట్టు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ టైప్ అన్నమాట. అలాంటి లోఫర్కి చూస్తూ ఎవరైనా పిల్లను కూడా ఇస్తారా?